అందరికీ నమస్కారాలు. మన దేశంలో దైవభక్తి చాలా ఎక్కువ. ప్రతివారు కూడా దేవుడంటే చాలా భయము భక్తి కలిగి ఉంటారు. ఇందులో వాళ్ళెవరు వీళ్ళెవరు అని కాదు, ప్రతివారు కూడా దైవభక్తి కలిగి ఉంటారు. కానీ దైవభక్తికి మూల కారణం జ్ఞానం కావాలి. దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉంటే జ్ఞానానికి మూలము అనేటువంటి పదం మనకు కనబడుతూ ఉంటుంది. కనుక మనం దైవభక్తి చేస్తున్నాము అన్న తర్వాత జ్ఞానం కూడా కలిగి ఉండాలి. జ్ఞానం ఏం చేస్తుంది? పరిశీలన చేస్తుంది. ఏది మంచిది ఏది చెడుదని పరిశీలన చేస్తుంది. ఆ పరిశీలన చేసి మంచిని వెంటాడుతుంది జ్ఞానం. అలాంటి జ్ఞానం కలిగి దైవభక్తి చేస్తే దేవుడు కూడా మన భక్తిని అంగీకరిస్తాడు, మనకు మోక్షాన్ని అనుగ్రహిస్తాడు, పరలోకంలో మనం ఉండగలం. మరి అలాంటి భక్తి లేకుండా ఊరక నేను భక్తి చేస్తున్నాను, ఈ జ్ఞానం నాకు అక్కర్లేదు అనుకుంటే అలాంటి మనం ఎంత భక్తి చేసినా మోక్షానికి వెళ్ళలేము కాబోలు, పరలోకంలోనికి దేవుడు చేర్చుకోడేమో అన్నటువంటి సందేహం మనకు వస్తూ ఉంటుంది. కనుక దైవభక్తి కలిగిన వారం నిజంగా జ్ఞానంతో భక్తి చేసి దైవాశీస్సులు పొందుదాం.